నేను 100% బరాబర్ చెప్తున్నా. కంచె గచ్చిబౌలి వ్యవహారం ఏదైతే ఉన్నదో ఆ వ్యవహారంలో అయినటువంటి భూ స్కాములు కానీ స్కీములు కానీ ప్రతి ఒక్కరూ అన్యాయంగా అక్రమంగా దళారులు లెక్క వ్యవహారం చేసిళ్ళు. బుల్డోజర్లు పెట్టి రాత్రికి రాత్రి సెలవులు ఉన్న పని దినాలు లేనప్పుడు చేసినటువంటి ఈ పనికి ప్రతి ఒక్కరు మీరు తగిన మూల్యాన్ని చెల్లించుకోవాలి. ప్రతి ఒక్కరి సంగతి పక్కా చెప్తాం, అవసరమైతే జైళ్ళకు కూడా పంపిస్తామని కేటీ రామారావు సార్ మస్తు గరానికి వచ్చిండు. మరి కేటీ రామారావు సార్ ఇంకా ఏమన్నాడో వార్త తెచ్చిన కదా, చూద్దాం పాండ్రి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి కనబడుతున్నదని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ గట్టిగానే గరానికి రాబట్టిండు. ఇక కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలల్లా సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారుల మీద ఆగ్రహం ముచ్చట్లల్లా కేటీఆర్ సార్ రియాక్ట్ అవ్వకుండా వచ్చిండు. ప్రభుత్వం తరపున వాదన చేస్తున్నటువంటి అడ్వకేట్ కు సుప్రీంకోర్టు మొటికాయలేసి హెచ్చరికలను సుతం ఇచ్చింది. కంచె గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్ర సర్కారు ప్రధాన కార్యదర్శితో పాటు ఇంకా చాలా మంది అధికారులు జైలుకు పంపించాలనా అని హెచ్చరికలను సుతం చేసింది. దీని మీద కేటీఆర్ సార్ రియాక్ట్ అవ్వకుండా తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టు హెచ్చరికలను జారీ చేసిందని, రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తున్నదని చెప్పి, వీటన్నిటికీ నేను బాధ్యుణ్ణి కాదని చెప్పి రేవంత్ రెడ్డి తప్పించుకునే ఉపాయం చేస్తున్నాడని చెప్పి, అయినట్లా తప్పించుకునే అవకాశమే లేదని చెప్పి రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల మీద కంచె గచ్చిబౌలి వ్యవహారంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలని గట్టిగానే గరానికి వచ్చిండు. వందల బుల్డోజర్లతోని ధ్వంసం చేసినటువంటి కంచె గచ్చిబౌలి అడవులను తిరిగి పునరుద్ధరణ చేయాలి అని నేను గట్టిగానే డిమాండ్ చేస్తున్నా. లేకుంటే రేవంత్ రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవని అన్నాడు. కంచె గచ్చిబౌలి భూములను అమ్మి 10,000 కోట్ల రూపాయల స్కామ్ చేసుడు ముమ్మాటికి అవినీతి నమ్మక ద్రోహమేనని చెప్పి సెలవు దినాలల్లా బుల్డోజర్లను పంపి అడవులను నాశనం చేసుడు ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనేనని చెప్పి ఈ రేవంత్ రెడ్డి బాధ్యత రాహిత్య చర్యల కారణంగా పర్యావరణానికి తీవ్ర నష్టం అవుతున్నదని చెప్పి గట్టిగానే ఆరోపణలు చేసిండు కేటీ రామారావు సారు. కంచె గచ్చిబౌలి భూములను సర్కారు పక్కా కాపాడాల్సిందేనని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సృష్టించినటువంటి విధ్వంసానికి పూర్తి బాధ్యత రాహిత్యానికి చేసిన 10,000 కోట్ల స్కామ్ కు బాధ్యత వహించాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేస్తున్నా అని చెప్పిండు కేటీ రామారావు సారు. ఏదేమైనా ఈ కంచె గచ్చిబౌలి ముచ్చట్లల్లో మాత్రం రేవంత్ రెడ్డి సారు తీవ్రమైన ఎనలేని వ్యతిరేకతనైతే గట్టిగానే మూట కట్టుకున్నాడు. అందరితోని శివాట్లు పడే పరిస్థితికి తీసుకొచ్చుకున్నాడని చెప్పి కొంతమంది కామెంట్లు ఎవరికి దోచినట్టాలు ఇచ్చుకుంటూ పోతున్నారు. సరే, ఏదేమైనా కేటీ రామారావు సార్ అయితే రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్లే ఇచ్చుకుంటూ వచ్చిండు, ఆరోపణలు చేసుకుంటూ వచ్చిండు. మరి దీని మీద రేవంత్ రెడ్డి సార్ కూడా రియాక్ట్ అవుతారు కదా, ఆయన ఏం రియాక్ట్ అవుతాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం.